ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ భగవద్గీత యందలి 3వ అధ్యాయము కర్మయోగమునందలి 31వ శ్లోకము. ఏమే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఈ శ్లోకం యొక్క తెలుగర్థము: దోషదృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యదరు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారితో ఈ జ్ఞానోపదేశాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. అర్జునుల వారు యుద్ధములో నా ఎదురుగా ఉన్న వారందరూ కూడాను నా తాతలు, నా తండ్రులు, నా గురువులు, అలాగే నా కుమారులు, నా మేనమామలు, వీరందరూ యుద్ధంలో ఉన్నవారందరూ, నా ఎదురు ఉన్నవారందరూ కూడాను వీరే నాకు బంధువులు. కాబట్టి వీరందరినీ వధించి చంపి వారి వలన వచ్చినటువంటి రక్తసిక్తమైనటువంటి రక్తంతో కూడుకున్నటువంటి రాజ్యం నాకు వద్దు. నేను యుద్ధము చేయను, దీనికన్నా భిక్షమెత్తుకొనైనా సరే బ్రతుకుతాను. నా యొక్క మనసు గగురుపాటుకు లోనగుచున్నది. నేను ఏమి చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. నా శరీరం వణుకుచున్నది. కాబట్టి ఓ కృష్ణ, నిన్ను నేను శరణు వేడుచున్నాను. నాకు సరి అయినటువంటి ఉపదేశాన్ని, ఏ పని చేయమంటావో నాకు మంచి మార్గాన్ని నిర్దేశించు అని అడగటం జరిగినది. ఆ విధంగా అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుట వలన అర్జునుల వారి ద్వారా ఈ లోకాన్ని అంతటికీ కూడాను, ఈ భూమిపైన ఉన్న మానవులందరికీ కూడాను శ్రీకృష్ణ పరమాత్మ ఈ జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకమునందు దోషదృష్టి లేకుండా, అనగా నేను చెప్పినటువంటి జ్ఞాన బోధ ఇప్పటి వరకు 2వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలోను ఇప్పటి వరకు నేను నీకు చెప్పినటువంటి జ్ఞానాన్ని నాపై దోష దృష్టి లేకుండా, అనగా నాపై నమ్మకం ఉంచి నేను చెప్పేదంతా కూడా సత్యమే, అలాగే నేనే సృష్టికర్తను, నేనే పరమాత్మను అని ఎవరైతే నమ్మి నేను చెప్పినది నిజమే అనేటటువంటి విశ్వాసం కలిగి ఉండి, ఎవరైతే నాపై దోష దృష్టి లేకుండా, నేను చెప్పినటువంటి ఈ జ్ఞానం పైన దోష దృష్టి లేకుండా నా ఈ మతాన్ని ఆచరిస్తారో వారు కూడా సమస్త కర్మ బంధముల నుండి ముక్తులవుతారు అని తెలుపుతూ ఉన్నారు. అనగా ఆయన అర్జునుల వారితో తెలుపుతూ ఉన్నారు, నీకు నేను ఇది చెబుతూ ఉన్నాను ఈ జ్ఞానాన్ని, నీవు ఇలా నీ యొక్క కర్తవ్య కర్మను చేయి అని. అలాగే మానవాళి మొత్తం కూడాను, మిగతా వారు ఈ భూమిపైన ఉన్న మనుషులందరూ కూడాను నేను చెప్పినటువంటి ఈ మతాన్ని ఆచరిస్తే నా యందు దోష దృష్టి లేకుండా, నాపై నమ్మకంతో నన్నే పరమాత్మగా స్వీకరించి, ఎందుకు అనగా అందరి యొక్క ఆత్మల అంతరాత్మగా ఉన్నది నేనే పరమాత్మనని ఆయన చెప్పారు, స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆ పరమాత్మగా భగవంతుడిగా నేను నీకు చెబుతూ ఉన్నాను, మిమ్మల్ని సృష్టించినది, ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించింది నేనే అని ఆయన చెప్పారు. స్పష్టంగా చెప్పి ఈ జ్ఞానాన్ని అర్జునుల వారికి చెబుతున్నారు. కాబట్టి నా యందు మీరు నన్ను పరమాత్మగా స్వీకరించి నా యందు దోష దృష్టి లేకుండా నేను చెప్పినటువంటి ఈ మతాన్ని కనుక మీరు ఆచరించినట్లయితే, ఎవరైతే ఆచరిస్తారో, ఏ మనిషి అయితే ఆచరిస్తాడో ఆ మనిషి కూడా కర్మబంధం నుండి ముక్తుడవుతాడు అని తెలుపుతూ ఉన్నారు. నా మతం అనేటటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకమునందు తెలిపి ఉన్నారు. నా మతము అనగా
దాని యొక్క అర్థాన్ని మనం ఒక్కసారి మరలా విశ్లేషించుకున్నట్లయితే, శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో అర్జునుల వారికి ఆత్మ గురించి చెప్పారు. ఆత్మ అనేది శాశ్వతం, సత్తు అనగా శాశ్వతమైనది, అసత్తు అనేది శాశ్వతం కానిది. ఏది? ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వస్తువులు మన ప్రాణుల యొక్క శరీరాలతో కూడా కలుపుకొని కనిపించేవన్నీ అన్నీ కూడాను అసత్తు. అలాగే ఈ శరీరాల్లో ఉన్నటువంటి ఆత్మయే శాశ్వతమైనది, సత్తు అనేటటువంటి శ్లోకం ద్వారా తెలియపరిచారు. అలాగే ఆత్మను ఏ శస్త్రములు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, వాయువు తాకలేదు, నీరు తడపచాలదు. ఆత్మ అనే దానికి జన్మం లేదు, మరణం లేదు అని ఆత్మ గురించి విశ్లేషించారు. కాబట్టి అర్జున, నీవు యుద్ధాన్ని చేయి. నీవు చంపేటటువంటి మీ తాతలు ముత్తాతలు ఎవరైతే అనుకుంటున్నారో వీరందరూ కూడా ఇంతకుముందు ఎన్నోసార్లు జన్మించారు, మరణిస్తూ ఉన్నారు. అలా అలా వీళ్ళకి ఎన్నో జన్మలు గతించాయి. ఇప్పుడు కూడా నువ్వు వధిస్తే వారి యొక్క చెడు శరీరం, ఈ జన్మలో ఉన్న శరీరం నశిస్తుందే కానీ వాళ్ళ ఆత్మలు నశించవు. కాబట్టి వీరు నావారు అనేటువంటి భావన వదిలిపెట్టు, వీరు ఎన్నో జన్మలు ఎత్తున్నారు ఇంతకుముందు అనే విషయాన్ని కూడా తెలిపారు. అలాగే యుద్ధం చేయమని గట్టిగా అర్జునుల వారికి చాలా శ్లోకాల్లో చెప్పారు. 2వ అధ్యాయంలో చెప్పారు, ఈ అధ్యాయంలో కూడా చెప్పారు, యుద్ధం చేయి నీవు అని చెప్పేసి. ఎందుకు చేయమన్నారు అనగా, ఆయన సమత్వ బుద్ధి యోగం గురించి చెప్పారు. కష్ట సుఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు ఏ వచ్చినా సరే స్థిరంగా ఉండాలి మనిషి. ఆ విధంగా ఎవరైతే ఉంటారో వారిని స్థితప్రజ్ఞుడు అని అంటారు అని కూడా తెలిపారు. అలాగే మనిషి ఏ చెడు పని చేయాలన్నా ఆ సమత్వ బుద్ధి యోగం రావాలి అంటే మన శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలని, మనసు, బుద్ధిని అదుపులో పెట్టుకోవాలి. వాటి యొక్క శక్తి గురించి చెప్పారు. వాటి శక్తి ఎలాంటిది, అవే నిన్ను తప్పుద్రోవ పట్టిస్తూ ఉంటాయి. ఈ మోహం అనేది ఎలా కలిగింది నీకు? నా తాత, నా గురువు గారు, నా పుత్రులు, ఎదురు ఉన్న వారందరూ నా వారనే మోహం నీకు ఎలా కలిగిందంటే నీలో ఉన్న మనసు, బుద్ధి, జ్ఞానేంద్రియాల ద్వారానే కలిగింది. అవే నిన్ను చెడు మార్గంలోకి, చెడు ఆలోచనలోకి పంపిస్తూ ఉన్నాయి. కాబట్టి అర్జున, మోహం అనే ఊబిలో నుంచి కనుక నువ్వు బయటికి రావాలంటే ఈ జ్ఞానేంద్రియములు అనేవి చాలా శక్తివంతమైనవి. 5 జ్ఞానేంద్రియాలు, మనసు, ఇందులో ఏది ఒక్క జ్ఞానేంద్రియం సరిగా లేకపోయినా నిన్ను తప్పుదోవ తీసుకెళ్ళిపోతుంది. ఎలాగనగా సముద్రంలో ఒక నావ ఉండి ఆ నావని సరైన మార్గంలో వెళ్తూ ఉంటుంది ఆ నావ, కానీ ఆ నావని గాలి వచ్చేసి నెట్టేస్తే ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. అలాగే మన శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాల్లో కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, మనసు, ఇవన్నీ కూడాను ఈ మనసు ద్వారా ఈ జ్ఞానేంద్రియాలు ఏ ఒక్క జ్ఞానేంద్రియం, ఈ జ్ఞానేంద్రియాలని అన్నింటినీ చెడు మార్గంలో నడిపేటట్టు చేసేది ఏంటి? మనసు. ఆ మనసుకి బుద్ధి చెబుతూ ఉంటుంది, నువ్వు ఆ చెడు మార్గంలో నడిపేటట్టు చేస్తున్నావు, చెయ్యొద్దు అని. అయినా సరే బుద్ధి చెప్పే మాటని మనసు వినకుండా ఈ జ్ఞానేంద్రియాల్లో ఏది బలహీనంగా ఉంటే, అంటే ప్రతి మనిషిలోనూ కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలకు సంబంధించింది ఈ జ్ఞానేంద్రియాలు దేనికో దానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి ఆ బలహీనత ఉన్న జ్ఞానేంద్రియాన్ని ఆకర్షించేసి చెడు మార్గంలోకి నెట్టేస్తుంది. అది కూడా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ జ్ఞానేంద్రియాలు ఏదొక్కటి నీకు బలహీనంగా ఉన్నా నిన్ను చెడు మార్గంలోకి పంపించేస్తుంది. కాబట్టి ముందు జ్ఞానేంద్రియాలను కనుక నువ్వు అదుపు చేస్తే సమత్వ బుద్ధి యోగం అనేది వస్తుంది. దుఃఖం కలిగినా సుఖం కలిగినా నువ్వు పట్టించుకో, స్థిరంగా ఉంటావు అని జ్ఞానేంద్రియాల యొక్క శక్తిని తెలిపారు. స్థితప్రజ్ఞుడి గురించి చెప్పారు. ఆ విధంగా ఎవరైతే ఉంటారో అతను స్థితప్రజ్ఞుడు అని చెప్పేసి తెలిపారు. అలాగే అర్జునుల వారు అడిగారు, ఇప్పుడు నేను ఈ ఘోరమైన యుద్ధాన్ని ఎందుకు చేయాల్సిన అవసరం లేదు కదా, చక్కగా నేను ధ్యానం కానీ తపస్సు కానీ అలా చేసుకున్నా కూడా నాకు ముక్తి లభిస్తుంది కదా అని చెప్పేసి అడిగారు. అడిగితే ఆయన చెప్పారు, శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పారు, 2 మార్గాలు ఉన్నాయి ముక్తిని పొందటానికి.
ఒకటి జ్ఞాన మార్గము, రెండు కర్మ మార్గము. అయితే జ్ఞాన మార్గము అనేటటువంటి గుణం కలిగిన వాళ్ళు జ్ఞాన మార్గంలోకి వెళ్ళవచ్చు. కానీ నీ యొక్క గుణం ఏమిటి? కర్మ చేసేటువంటి గుణం, అనగా క్షత్రియ ధర్మం, యుద్ధం అనేది నీ యొక్క నైపుణ్యత. అది ఆ పనిని, ఆ యుద్ధం అనే కర్మ నువ్వు చేసే తీరాలి. నువ్వు జ్ఞాన మార్గంలోకి వెళ్ళకూడదు. ఎందుకనగా నీ స్వాభావికంగా వచ్చినటువంటి గుణం యుద్ధం చేయటం అనేది. కాబట్టి నువ్వు యుద్ధం చేసే తీరాలి. ఎవరు చేసే పని వారే చేయాలి. అనగా ప్రతి మనిషికి వారి యొక్క స్వాభావికంగా కొన్ని గుణాలు వస్తాయి, కొన్ని ప్రత్యేకతలు వస్తాయి, కొన్ని నైపుణ్యం కలిగి ఉంటారు. ఆ నైపుణ్యత కలిగి ఉన్న పని చేస్తే ఉపయోగపడతారు అందరికీ. ఆ నైపుణ్యత లేని వేరే వాళ్ళకి పనికి ఇతనికి, అంటే వేరే వారు ధ్యానంలో మోక్షాన్ని పొందారు ధ్యానం చేసి, యోగ వేమన, గౌతమ బుద్ధుడు లాంటి వారు. అలాగే భక్తి మార్గంలో శ్రీభక్త రామదాసు గారు, అలాగే అన్నమాచార్యుల వారు, వెంగమాంబ గారు, ఇలాగే వీరందరూ చాలామంది, భక్త తుకారాం, వీరందరూ కూడాను భక్తి మార్గంలో మోక్షాన్ని పొందారు. అయితే అవి మార్గాలు. ఆ యొక్క స్వాభావికంగా వచ్చిన భక్తి శ్రద్ధలనే వాటి ద్వారా భక్తి మార్గంలో కొంతమంది మోక్షాన్ని పొందారు. అలాగే ధ్యాన మార్గంలో కొంతమంది మోక్షాన్ని పొందారు. అలాగే అవి రెండు జ్ఞానానికి సంబంధించినవి. జ్ఞానానికి సంబంధించినటువంటి ముక్తి మార్గం. ఇంకో మార్గం ఉంది, కర్మ మార్గం. అదేమిటి? ఎవరు చేయాల్సిన కర్తవ్యాన్ని వారు చేసి తీరాలి. అలా కూడా చేస్తూ సమత్వ బుద్ధి యోగాన్ని ఆచరిస్తూ, నేను చెప్పిన సమత్వ బుద్ధి యోగాన్ని ఆచరిస్తూ, నువ్వు చేసే ప్రతి పనిని కూడా నాపై దోష దృష్టి లేకుండా నీవు భగవదార్పణ చేయి, ఆ పని చేయి అని చెప్పుచు 3వ అధ్యాయంలో త్రిగుణాల గురించి కూడా చెప్పారు. ప్రతి మనిషి తనే చేస్తున్నాను ఈ కర్మలని అనుకుంటూ ఉన్నారు. కానీ ఎవరైతే అలా ఈ శరీరం నేనని అనుకుంటారో వారు మూర్ఖులు, అజ్ఞానులు. ఈ శరీరంలో ఉన్న ఆత్మ మాత్రమే నీవు. ఈ శరీరం నీది కాదు, ఇది ఎప్పటికైనా నశించిపోయేదే. కాబట్టి ఈ ఆత్మ నువ్వు, శరీరాన్ని నువ్వు కాదు. ఈ శరీరంలో ఉన్న మనసు, బుద్ధి, జ్ఞానేంద్రియాలు, త్రిగుణాలు అనేవి నిన్ను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయని చెప్పి త్రిగుణాల గురించి కూడాను, ఆ ప్రకృతి ద్వారా వచ్చిన ఈ త్రిగుణాల ద్వారానే మనిషి కర్మలు చేస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు త్రిగుణాలలో తమో గుణం నుంచి రజోగుణానికి, రజోగుణం సత్వగుణానికి ఇలాగా అభివృద్ధి చెందుచు, మంచివారి యొక్క స్నేహాన్ని చేయుచు, వారి యొక్క జ్ఞానాన్ని తీసుకొంచు సత్వగుణానికి వచ్చి, సత్వగుణం నుంచి మోక్షానికి, అలాగే కర్మ మార్గంలో ఇలా రావలేను అనే విధాన్ని కూడా శ్రీకృష్ణ పరమాత్మ తెలిపారు. ఇదంతా కూడాను నేను కొద్దిపాటిలో మీకు చెప్పడం జరిగినది. 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో ఇంకా చాలా జ్ఞానబోధ చేశారు. కానీ కొద్దిపాటిలో మీకు అర్థమయ్యే విధంగా ఇదంతా కూడాను దాన్నే శ్రీకృష్ణ పరమాత్మ, ఈ నా మతాన్ని నీవు ఆచరించినట్లయితే, అంటే నేను చెప్పిన జ్ఞానబోధ, ఇప్పుడు వరకు చెప్పిన జ్ఞానబోధని నువ్వు ఆచరించినట్లయితే ముక్తిని పొందుతావు. అలాగే నేను చెప్తున్నాను నీకు. కాబట్టి ఈ సమస్త మానవాళి కూడాను అందరూ కూడా నేను చెప్పింది చేసినట్లయితే ముక్తిని పొందుతారు అని ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కూడాను శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా తెలుపుట జరిగినది. శ్రీ భగవద్గీత యందలి 3వ అధ్యాయము కర్మయోగమునందలి 32వ శ్లోకము. ఏ త్వే తదభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. ఈ శ్లోకం యొక్క తెలుగు అర్థము: కానీ నా యందు దోషారోపణ చేయొచ్చు నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయముల యందును మోహితులై, విపరీత జ్ఞానోపహతులై, భ్రష్టులై కష్ట నష్టముల పాలయ్యదరని ఎరుంగుము. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే నేను చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని, మోక్షం పొందేటటువంటి జ్ఞానం, అలాగే సమాజంలో మోక్షం పొందాలనగా సమాజంలో నువ్వు ఏ విధంగా నడుచుకోవాలి, నీ యొక్క కర్తవ్యాన్ని ఎలా చేయాలి
కర్తవ్య కర్మలను ఎలా చేయాలి అనేటువంటివి ఎవరైతే చేయకుండా, అనగా నా యందు దోషారోపణ, నన్ను పరమాత్మగా స్వీకరించకపోవటం, అలాగే నేను చెప్పినటువంటి జ్ఞానాన్ని పెడచెవిన పెట్టడం కలిగి ఉన్నటువంటి వారిని ఇక్కడ మూర్ఖులు అని సంబోధించడం జరిగింది. అటువంటి వారు ఈ శరీరమే నేను అనుకొని, ఈ జ్ఞానేంద్రియములు ఇవన్నీ నేను అనుకొని, ఈ శరీర సుఖం కోసం, తన యొక్క బంధుమిత్రులు కుటుంబ సుఖం కోసం ఆరాటపడుచు పనులు చేసేటటువంటి వారు, కర్మలు చేసేటటువంటి వారు, వారు చేసినటువంటి కర్మల ద్వారా పాపపుణ్య కర్మల్లో చిక్కుకొని ఈ జన్మ చక్రంలోనే తిరుగుతూ ఉంటారు, భ్రష్టులైపోతారు అని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతూ ఉన్నారు. సమాజంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఎవరు చూశారు? మరి జన్మ ఉందో లేదో ఎవరికి తెలుసు. కాబట్టి ఈ జన్మలోనే సుఖాలన్నీ అనుభవించేద్దాం. ఎవరు తెలుసంట వచ్చే జన్మ ఉందో లేదో? ఇప్పుడే సంతోషంగా ఉంటే బాగుంటుంది కదా. నా పిల్లలకి, నా భార్య పుత్రులకి, నా తరతరాలు అందరూ సుఖపడే డబ్బులు సంపాదించేస్తే మా వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు, నేను కూడా సంతోషంగా ఉంటాను. ఎలా సంపాదిస్తే ఏంటి, ఎవరు చూశారు అనేటువంటి ఆలోచన అందరికీ అదే ఆలోచన కలిగి ఉన్నారు. కొంతమంది మంచి పనులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అందరినీ నేను తప్పు పట్టలేను. అదేవిధంగా ఇప్పుడు ఈ సమాజంలో ఎలా నడుచుకోవాలనేవి మన మునులు, శ్రీకృష్ణ పరమాత్మ, అలాగే మోక్షం పొందినటువంటి వారు, వీరందరూ వారి యొక్క అనుభవాలని, వారి యొక్క జ్ఞానాన్ని తెలిపారు. ఒక్కరు కూడా వారు చెప్పినటువంటి మాటల్ని ఆ పుస్తకాల ద్వారా, వాళ్ళు ఏమేం చెప్పారు ఆ గ్రంథాల ద్వారా చదవరు. చదివితే అసలు మోక్షం ఎలా పొందాలో తెలుస్తుంది, ఎలా బ్రతకాలో తెలుస్తుంది. కానీ చెయ్యరు. చేయకుండా ఎవరైనా తెలిసిన వాళ్ళు చెబితే, బాబు నువ్వు భగవద్గీత చదువుకో, మంచి విషయాలు ఉంటాయి, నువ్వు ఎలా నడవాలో నీకు తెలుస్తుంది, నువ్వు ఎలా ఈ సమాజంలో బ్రతకాలో తెలుస్తుంది అని ఎవరైనా చెబితే, నేను ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, సంతోషంగా గడపాలి, ఇప్పుడు నాకు అలాంటి విషయాలు మీరు చెప్పొద్దు, నేను ఒక 60, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ముసలోడిని అయిన తర్వాత, ఈ జీవితాన్ని అంతా హ్యాపీగా గడిపేసిన తర్వాత నేను అప్పుడు భగవద్గీత పుస్తకం తీసి చదువుతా అని అంటారండి. మనిషి తన చుట్టూ ఉన్న మనుషులందరూ చనిపోతూ ఉన్నా కూడా, ప్రమాదాల్లోనూ రోగాల్లోనూ, అలాగా చుట్టూ ఉన్న మనుషులు, తన బంధువులు, తన ఇంటిలో వాళ్ళు, వీళ్ళందరూ చనిపోతూ ఉన్నా సరే మనిషి నేను శాశ్వతుడు అనే భ్రమలో బతికేస్తూ ఉంటాడు. నేను శాశ్వతంగా ఉంటాననే భ్రమలో బ్రతుకుతూ ఉంటాడు. ఎన్ని రోజులకి అతని ఆయుష్ ఎంత ఉందో తెలియదు, క్షణం అయితే ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి అతను నేను పెద్దోడిని అయిపోయిన తర్వాత, ముసలోడిని అయిపోయిన తర్వాత చదువుతాను అనే విషయాన్ని చెబుతూ ఉంటాడు అజ్ఞానంతో. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా నా మీద దోషదృష్టి కలిగిన వాళ్ళు, అనగా మాతృగర్భాన జన్మించాడు, అందరిలాగే మనలాగానే పుట్టాడు, అష్టభార్యలు, 16,000 మంది కన్యలు భార్యలు వీళ్ళందరూ ఉన్నారు, ఈయనేంటి మనకు చెప్పేది అనే ఆలోచనలో కూడా చాలామంది ఉన్నారు. అయితే చిటికిన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తాడు, అది మర్చిపోతారు. ఒక భార్యనే సంతోషపెట్టలేక ఆ భార్యతో తిట్టులు తింటూ ఉంటారు. మరి 16,000 మంది భార్యలని నువ్వే అన్నావు, మరి వాళ్ళు ఇతన్ని ఇష్టపడ్డారంటే ఎంత ప్రత్యేకత కలిగి ఉండాలి? ఆయన చేసిన గొప్పతనాలు ఏమి, ఆయన చెప్పిన జ్ఞానబోధ ఏమి ఎక్కదు. ఒక చిన్న విషయాన్ని పట్టుకొని, వారిలో ఉన్నటువంటి అజ్ఞానం వలన ఆ ఒక చిన్న విషయాన్ని పట్టుకొని దాన్నే సాగదీస్తూ ఉంటారు. ఇలా చెప్పాడు, ఇలాగైతే ఈయన ఎలాగా పరమాత్మ అవుతాడు అని.
దానికి కూడా ఆయన చేసినటన్నింటికి ప్రతి పనికి కారణాలు ఉంటాయి. ఏది తెలుసుకోరు, ఏది చదవరు. చదవకుండా నిందలు మాత్రం వేసేస్తూ ఉంటారు. మనిషిలో 99 సుగుణాలు ఉండి ఏదో ఒక చిన్న చెడు ఉంటే ఆ చెడును పట్టుకొని అతను మనిషిని చెడ్డోని చేసేస్తారు. పరమాత్మలో 100 మంచివే, ఒకటి కూడా చెడు గుణం అనేది లేదు శ్రీకృష్ణ పరమాత్మలో. అయినా సరే అదే చెబుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ, నా యందు దోష దృష్టి కలిగి అని ఆయనే తెలుపుతున్నారు. ఇంకా రాబో శ్లోకంలో కూడా ఆయన 2 శ్లోకాల్లో తెలుపుతారు, నేను సామాన్య మానవుడిని తలచి మీరు గనక భావించినట్లయితే బాధలు పడతారు. మీరు మీ ఊహల్లో నిన్ను ఒక సామాన్య మానవుడిగా మీరు అనుకుంటూ ఉన్నారు అని కూడా తెలుపుతారు. 2 శ్లోకాల్లో తెలుపుతారు అవి. కాబట్టి అలాంటి వాళ్ళందరి గురించి చెబుతా ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నా యందు నేను చెప్పేటటువంటి జ్ఞానాన్ని మీరు వినకుండా మూర్ఖులు, అజ్ఞానంలో ఉన్నటువంటి వారు ఈ ప్రాపంచిక భోగాలే సుఖాలే శాశ్వతం అనుకొని భ్రమలో కనుక మీరు బ్రతికినట్లయితే మీరు నష్టాల పాలవుతారు, కష్టాలు పడతారు, నష్టాల పాలవుతారు, జన్మ మరణ చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటారు. మరి మానవ జన్మ వస్తుందో రాదో తెలియదు. క్రిమికీటకాల్లో జన్మించవచ్చు, పశువుల్లో జన్మించవచ్చు, జంతువుల్లో జన్మించవచ్చు. మీ యొక్క కర్మల్ని మీరే తీసుకొని వెళ్ళి మరలా మానవ జన్మని కోల్పోతారు అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా తెలుపుచు ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. నేను చెప్పినటువంటి ఈ జ్ఞానోపదేశాన్ని, అంటే మనిషి సమాజంలో ఎలా నడుచుకోవాలనేటటువంటి, ఎలా జీవించాలనేటటువంటి వాటిని మీరు ఆచరించినట్లయితే ముక్తులవుతారు అని తెలుపుతూ ఉన్నారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.